మీకు ఎప్పుడు చిన్న చిన్న విషయాలకి చాలా త్వరగా కోపం వస్తుందా? మూడ్ చేంజ్ అయిపోతుందా? ఆ కోపంలో నుంచి ఎలా బయటికి రావాలో మీకు తెలియట్లేదా? అయితే ఈ స్టోరీ చూడండి. ఆదికి ఎప్పుడు చిన్న చిన్న విషయాలకి అందరిపైన కోపం వస్తూ ఉండేది. చీటికి మాటికి కోపం పడుతూనే ఉండేవాడు. కూరలో ఉప్పు ఎక్కువైతే ఒకసారి తన భార్య మీద చాలా గట్టిగా కోప్పడతాడు. అలాగే ఇంటి వసారాలోకి కుక్క వచ్చినా సరే దానిని కోపంగా అరుస్తూ తరిమేసేవాడు. చిన్నపిల్లలు బయట అల్లరి చేస్తూ కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కుదురుగా ఉండలేరా, మీరు సైలెంట్గా ఆడుకోలేరా అని చెప్పి కోపం పడి వాళ్ళని అక్కడి నుంచి పంపించేసేవాడు. అతనికి ప్రతి విషయము కూడా చాలా పెద్ద సమస్యగా అనిపించేది. తను మాత్రమే కరెక్ట్ అనుకునేవాడు. అందుకే ఎవరు చిన్న తప్పు చేసినా కూడా దానికి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి కోపం పడేవాడు. అలాగే కరెక్ట్ చేయాలి అనుకునేవాడు. ఆది భార్య మణి ఇలా చెప్తుంది, మీరు ప్రతి చిన్నదానికి కోప్పడుతున్నారు, మీకు సంబంధం లేని విషయాల్లో కూడా మీరు తలదూర్చి చెప్తున్నారు. మన ఊర్లో ఉన్న స్వామీజీ దగ్గరికి ఒకసారి వెళ్ళి వద్దాం రండి అని చెప్పి ఆదిని బలవంతంగా తీసుకువెళ్తుంది. వీళ్ళు వెళ్ళేసరికి స్వామీజీ కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉంటారు. అంతే, ఆదికి సర్రమని కోపం వచ్చేస్తుంది. నేను ఇంకా ఎంతసేపు నించోవాలి ఇక్కడ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తాడు. ఈ అరుపులకి స్వామీజీ ధ్యానంలో నుంచి బయటికి వస్తారు. అప్పుడు మణి ఇలా అంటుంది, ఆదికి ప్రతి విషయంలోని చాలా తొందరగా కోపం వచ్చేస్తుంది. సాధువు ఇలా అడుగుతారు, నీకు కోపం వస్తే ఎంతసేపు ఉంటుంది? ఒక్కొక్కసారి గంట 2 గంటలు, చాలాసార్లు అయితే నాకు రోజంతా ఆ కోపం ఉంటుంది. కోపం తగ్గిన తర్వాత నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా అలసటగా నీరసంగా అనిపిస్తుంది. ఏదో మనసులో నుంచి నాకు చాలా ఎనర్జీ బయటికి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. అసలు ఏం అర్థం కాకుండా ఉంటుంది అంటాడు. స్వామీజీ ఒక పెద్ద పళ్ళెంలో నీళ్లు పోసి చూడమంటాడు. నీ ప్రతిబింబం కనిపిస్తుందా అని అడుగుతాడు. కనిపిస్తుంది అంటాడు. తర్వాత ఆ పళ్ళాన్ని గట్టిగా కదుపుతారు. అందులో ఉన్న నీళ్ళన్నీ కదిలిపోతాయి. ఇప్పుడు నీకు ప్రతిబింబం కనిపిస్తుందా అని అడుగుతారు. నాకు సరిగ్గా కనిపించట్లేదు అని సమాధానమిస్తాడు. అట్లాగే నీ మనసు కూడా, అది కుదురుగా లేకపోతే నువ్వు ఏది కూడా సరిగ్గా ఆలోచించలేవు. నీకు కోపం వచ్చినప్పుడు అదే జరుగుతుంది. మరి నాకు కోపం రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతాడు. నీకు ఏదైనా విషయం కోపం తెప్పిస్తే ఒక్కసారి నీ మనసులో 5 అంకెలు లెక్క పెట్టుకో. ఆ తర్వాత నువ్వు సమాధానం మాత్రమే చెప్పు. కోపం రాకుండా చూసుకోవాలి అంటాడు. అది ఎలా చెయ్యాలి? నాకేం అర్థం కావట్లేదు మీరు చెప్పింది అంటాడు. సరే, నీ భార్య వేసిన వంటలో ఉప్పు ఎక్కువైతే నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. వెంటనే నేను చాలా గట్టిగా అరుస్తాను, ఉప్పు ఎందుకు ఎక్కువ వేసావు అని తిడతాను అంటాడు. అదే నువ్వు అరవకుండా ఉప్పు ఎక్కువైంది అని చెప్పు అంటాడు. అర్థమయ్యి అర్థమవనట్టు తల ఊపుతాడు ఆది. నీకు అన్ని విషయాల్లోని అందరి పట్ల కోపం వస్తుంది కదా, అసలు ముందు అవన్నీ మాట్లాడడం మానే. నీ ఇంట్లో నుంచి మొదలుపెట్టు. ఏ విషయం జరిగినా సరే ముందు నువ్వు కోపంతో రియాక్ట్ అవ్వకుండా ఒక్క క్షణం ఆలోచించి దానికి సమాధానం చెప్పు అంటాడు. నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని దాన్ని సాధన చెయ్యి. ప్రతి విషయంలోని దాన్ని అప్లై చెయ్యి. అప్పుడే నీకు అర్థమవుతుంది. నీకు తెలియకుండానే కోపం నీ కంట్రోల్లో ఉంటుంది అని చెప్పి పంపించేస్తాడు. ఆది ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచనలో పడతాడు. కానీ ఎంత ప్రయత్నించినా సరే తన పాత అలవాటు తిరిగి వస్తూనే ఉంటుంది. ప్రతి విషయంలోని కోపపడుతూనే ఉంటాడు. అలా రోజుకి 10 సార్లు కోపం వస్తే ఒక 5 సార్లు తనకి స్వామీజీ చెప్పిన మాట గుర్తుకు వస్తూ ఉండేది. కానీ ఆచరణలో పెట్టడం కష్టమయ్యింది. కొన్ని రోజులకి అలవాటైపోయింది. ఏదైనా సరే, ఎవరి విషయంలోనైనా సరే ఆదికి కోపం వస్తే ముందు ఒక క్షణం ఆగిపోయి ఆ తర్వాత ఆ ప్రశ్నకి సమాధానం మాత్రమే చెప్పేవాడు. ఆ సమస్యకి సమాధానం మాత్రమే చెప్పేవాడు. కోపంతో మాట్లాడేవాడు కాదు. క్రమేపీ ఆది కోపం మొత్తం తగ్గిపోతుంది. అప్పటి నుంచి తను తన భార్యతో చాలా సంతోషంగా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. స్టోరీ బాగుంది కదా ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో హెల్ప్ అవుతుంది. అట్లాగే డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.